So in the previous example, velocity ఎంత వచ్చిందంటే 60 వచ్చింది. సో 60 is equal to 0 అంటే t కూడా 0 అవ్వాలి. అంటే t 0లో ఎక్కడ ఉన్న పొజిషన్ అంటే x equal to -24. ఓకేనా? రైట్. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఈక్వేషన్ చూసిన తర్వాత యూనిఫామ్ నాన్ యూనిఫామ్ అనేది కనుక్కోవడం మీకు అర్థమైంది కదా. మై ఇంటెన్షన్ వాస్ టు టెల్ యూ దట్ వెదర్ యూ కెన్ ఫైండ్ యూనిఫామ్ ఆర్ నాన్ యూనిఫామ్ ఇన్ దోస్ టూ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు ఇంకా యావరేజ్ వెలాసిటీ ఎలా కనుక్కోవాలి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అది ఒక్కసారి చూద్దాం. ఓకే, ఎస్. సో లిజన్, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. అదంతా నేను ఇప్పుడు రాయట్లేదు, డైరెక్ట్ గా పొజిషన్ రాస్తున్నాను. ద పొజిషన్ ఇస్ గివెన్ యాజ్ x is equal to 6t square minus 2t plus 4. ఇలా ఒక పొజిషన్ ఉంది. ఇలా ఒక పొజిషన్ ఉంది. x is equal to 6t square minus 2t plus 4 is the position of the particle. I am joined college. Okay, fine. No problem. You don't write the exam. Just try it, okay? Find its position when velocity is 0. Same question. Find its position when velocity is 0. So let's draw the line. Every time ఈ లైన్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఇది నాన్ యూనిఫామ్ అని మనకు తెలుసు, సో డ్రా చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎనీహౌ t ఈక్వల్ టు 0 దగ్గర వీడు x is equal to 4 దగ్గర ఉన్నాడు, అండ్ t is equal to 1. ఓకే, yes, of course. Jump on. X equal to 8. Okay. At x equal to 8, at t equal to 1. Next, at t equal to 2. X equal to 12. Two is the position. 24. మీరే అంటే రాసాను నేను. t2 రాస్తే 2 square 4 6 4 24 minus 24. Yeah, sorry. So of course it is a non-uniform. అంటే నాన్ యూనిఫామ్ అని చెప్పడానికి సింపుల్ గా ఒక 3 పొజిషన్స్ రాస్తే ఇక్కడ 1 సెకండ్ లో వాడు 4 ట్రావెల్ చేస్తే ఈ 1 సెకండ్ లో వాడు 16 ట్రావెల్ చేశాడు. సో అది నాన్ యూనిఫామ్ స్పీడ్ అవుతుంది. సో ఫైండ్ ఇట్స్ పొజిషన్ వెన్ వెలాసిటీ ఇస్ 0. సో వెలాసిటీ అసలు ఎక్కడ 0 అవుతుంది ఏంటి? యా, కంపల్సరీ దిస్ ఇస్ ఎ నాన్ యూనిఫామ్ మోషన్. ఓకేనా? సో ఆ ఎగ్జాంపుల్లో అయినా ఈ ఎగ్జాంపుల్లో అయినా నేను ఇచ్చింది ఏంటంటే నాన్ యూనిఫామ్ మోషన్. సో నాన్ యూనిఫామ్ మోషన్, రైట్. How do you find out the velocity? V is equal to dx by dt. You can start, you can go ahead, do this. Dx by dt is equal to 6 as it is ga untundi. Derivative of t square is 2t. Derivative of t square is 2t minus 2 alage untundi. Derivative of t entamma? Derivative of t with respect to t ante 1 avutundi kada, and derivative of a constant is 0. Derivative of a constant is 0. Very good. So what is the velocity? V is equal to 6 to 12t. 6 to 12t minus 2. This is the velocity. So find its position when velocity is 0. అంటే ఎప్పుడు velocity 0 అవుతుందో అది కూడా కనుక్కోవాలి మనం. So let equate velocity is equal to 0. When v is equal to 0, v ని 0 చేసినప్పుడు
v 0 చేసామంటే ఎలా చేయాలి దీన్ని? 12t minus 2 is equal to 0. Then t is equal to 2 by 12 అంటే 1/6 seconds. ఓకే, 1/6 seconds తర్వాత వెలాసిటీ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. What about its position at t equal to 1/6? So then its position is 0 కాదండి. t equal to 1/6 పెడితే x 0 వస్తుందా? ఇట్స్ పొజిషన్ ఇస్ x is equal to 6 into t ప్లేస్ లో 1/6 సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. ఓకే, గుడ్. 23/6. సో 1/6 హోల్ స్క్వేర్ minus 2 into 1/6. అర్థమైందారా? ఇది అర్థమవుతుందారా? నేను అడిగింది ఏంటంటే ఫైండ్ ఇట్స్ పొజిషన్ వెన్ వెలాసిటీ ఇస్ 0. అంటే ముందు వెలాసిటీని 0 చేస్తే ఏ టైంలో 0 అవుతుందో తెలుస్తుంది కదా, అప్పుడు ఆ టైంలో పొజిషన్ ఎంతో మనం కనుక్కోవచ్చు కదా. ఎస్, గుడ్ గుడ్. ఓకే, సో దెన్ ఇట్స్ పొజిషన్ ఈస్ x is equal to 6 into 1/6 whole square అంటే 1/6 minus 2/6 plus 4, right? So this will give you 1/6 minus 2/6 and minus 1/6 plus 4. Minus 1/6 plus 4 is nothing but 23/6. అంటే వాడు ఎక్కడ ఉంటాడు అంటే 23/6 meters దగ్గర ఉంటాడు, మధ్యలో ఎక్కడ ఉంటాడు వాడు. ఆ టైంలో ఆ పొజిషన్ లో వాడి వెలాసిటీ ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. ఓకేనమ్మా? నౌ లెట్ us go to the other term. ఇప్పుడు యూనిఫామ్ స్పీడ్, యూనిఫామ్ వెలాసిటీ ఇవన్నీ అర్థమయ్యాయి కదా. సో ఎప్పుడైతే పార్టికల్ యూనిఫామ్ స్పీడ్ లో వెళ్తుందో దాని యావరేజ్ స్పీడ్ అయినా యావరేజ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ అయినా రెండు ఒకటే ఉంటాయి. ఆ పాయింట్ రాద్దాం ఇక్కడ. ఇఫ్ ఎ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ if a particle is in uniform speed, then v instantaneous is equal to v average. Correct? Average చేసిన ఇన్స్టంటేనియస్ చేసిన ఒకటే వస్తుంది, ఎందుకంటే యూనిఫామ్ ఉన్నాడు ఎప్పుడు. These two are equal for uniform motion only. Okay, now we'll see what is called acceleration. What is acceleration? It is the rate of change of velocity. The rate of change in లేదా of the rate of change in velocity. మీకు ఆల్రెడీ యూనిఫామ్, మీకు ఆల్రెడీ యావరేజ్ ఇన్స్టంటేనియస్ ఐడియా ఉంది కాబట్టి డైరెక్ట్ గా రాస్తున్నాను చూడండి. యావరేజ్ యాక్సెలరేషన్ ఎలా కనుక్కుంటారంటేనండి, ఇది కూడా వెక్టరేనమ్మా. దిస్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ. వెక్టర్ క్వాంటిటీ and the unit of acceleration is meter per second square. Average acceleration ఎలా కనుక్కుంటారంటే v2 minus v1 by t2 minus t1. ఎలాగైతే యావరేజ్ వెలాసిటీ x2 minus x1 by t2 minus t1 చేస్తామో అలా చేయాలి. ఓకే, సో యావరేజ్ ఈజ్ v2 minus v1 by t2 minus t1. దీన్నే ఇలా కూడా రాసుకోవచ్చు, డెల్టా v by delta t. So what are the units? What are the units of this? Meter per second square. Okay.
హౌ అబౌట్ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ చెప్పండి. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఏమవుతుంది? ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ కావాలంటే ఇందాక చేసినట్టు లిమిట్ డెల్టా టీ టెన్స్ టు జీరో కదా. డెల్టా టీ టెన్స్ టు జీరో, డెల్టా వి బై డెల్టా టీ రాస్తాం. టర్న్స్ అవుట్ ఇట్ బికమ్స్ వాట్? డివి బై డిటి. సో యాక్సలరేషన్ కావాలంటే ఏం చేయాలమ్మా? యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి. సో డివి బై డిటి అనేది ఏ యాక్సలరేషన్ అండి? ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. dx by dt అనేది ఏ వెలాసిటీ? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. dv by dt అనేది ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్, dx by dt అనేది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో యు అండర్స్టూడ్ వాట్ ఈస్ యాక్సలరేషన్? ఎందుకంటే ఇవి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇది ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు ఫైనల్ గా ఒక క్వశ్చన్ చేద్దాం, అందులో మాక్సిమం అన్ని ఉండేటట్టు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. Let's say the position of a particle is given by x is equal to 8t square minus 3t cube ఇలా ఇచ్చడం. What are we supposed to find? Find number one, instantaneous velocity at t equal to 1 second. Number two, acceleration at t equal to 4 seconds. And also find the average velocity and average speed in the interval t equal to 0 to t equal to 4 seconds. t equal to 0 నుంచి t equal to 4 seconds వరకు యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ కనుక్కోవాలి. ఓకే, దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇందులో ఒక రెండు మీరు ఈజీగా చేయొచ్చు, థర్డ్ది నేను చెప్తాను చూడండి. ముందుగా హౌ డు యూ ఫైండ్ అవుట్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే v ఈజ్ ఈక్వల్ టు సింప్లీ dx బై dt అని చేస్తారు, అంతేనా? ఎప్పుడైతే మీరు dx బై dt చేస్తారో ఏమొస్తుందండి? 8 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ t స్క్వేర్ ఇస్ 2t minus 3 into what is the derivative of t cube? What is the derivative of t cube? T cube derivative 3t square amma. 3 cube derivative is t cube derivative is 3t square. Okay, ఇక్కడ రాస్తాను చూడండి, d by dt of
టీ పవర్ ఎన్, అంటే టీ పవర్ ఎన్ ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, ఎన్ ఇంటూ టీ పవర్ ఎన్ మైనస్ వన్ వస్తుంది. అక్కడ టీ పవర్ 3 ఉంది కదా, అంటే 3 ఇంటూ టీ పవర్ 3 మైనస్ 1, 3 మైనస్ 1 అంటే 2 కాబట్టి 3t స్క్వేర్ అవుతుంది. సో డెరివేటివ్ ఆఫ్ టీ క్యూబ్ ఎంత అవుతుందంటే 3t స్క్వేర్. ఓకే, ఆ 3 ముందున్నది కాన్స్టెంట్, అది కాదు నేను అడిగేది. నేను టీ క్యూబ్ డెరివేటివ్ ఎంత అనుకుంటున్నాను, 3t స్క్వేర్. గుడ్. సో దీన్ని సాల్వ్ చేయండి, ఏమవుతుంది, 8 to 16t మైనస్ 9t స్క్వేర్. కరెక్ట్, రైట్. ఇది మనకి వెలాసిటీ ఈక్వేషన్ వచ్చింది. వెలాసిటీ ఈక్వేషన్ వచ్చింది. దెన్ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 1, t ఈక్వల్ టు 1 దగ్గర కావాలి. దాన్ని v ఆఫ్ 1 అని రాయొచ్చమ్మా. v ఆఫ్ 1 అంటే వెలాసిటీ ఎట్ 1 సెకండ్ కదా. v ఆఫ్ 1 రాస్తే ఏమైనా ప్రాబ్లమ్? v ఆఫ్ 1 అంటే మీనింగ్ ఏంటంటే వెలాసిటీ ఎట్ 1 సెకండ్ అని అర్థం. Okay, Prahlad Reddy is asking for once explain differentiation and integration. Differentiation and integration రెండు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 4 days 5 days పడుతుందమ్మా. సో స్టార్టింగ్ లో బేసిక్ మ్యాథ్స్ లోనే అది కవర్ అవ్వాలి. అదే అందుకే నేను బేసిక్ మ్యాథ్స్ ఇంపార్టెంట్ అనేది. ఓకే, హౌఎవర్ బేసిక్ మ్యాథ్స్ మీద ఒక సెక్షన్ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తానులేండి, అది మీరు చూద్దురు కానీ. v ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు, లేదా ఒక లైవ్ క్లాస్ తీసుకుంటాను యూట్యూబ్ లో ఏదో ఒక టైంలో. సో v ఆఫ్ 1 అంటే t ఈక్వల్ టు 1 సెకండ్ దగ్గర కావాలి అంటే 16 ఇంటూ 1 మైనస్ 9 ఇంటూ 1, 1 స్క్వేర్. సో దిస్ విల్ గివ్ యూ 16 మైనస్ 9. హౌ మచ్ ఇస్ 16 మైనస్ 9? 7 meters per second. అంటే t ఈజ్ ఈక్వల్ టు, యా, ఎవరైతే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ ఏం వినలేదో వాళ్ళకి యూట్యూబ్ లో ఒక లైవ్ క్లాస్ తీసుకుంటా. అది ఎప్పుడు అంటే సండే అయితే నాట్ పాసిబుల్, రేపు తీసుకుంటాను మేబీ, ఎందుకంటే రేపు ఎలాగో స్టడీ అవర్ ఇస్తాను కదా చదువుకోవడానికి మీకు. ఆ ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒక టైంలో యూట్యూబ్ లో లైవ్ తీసుకుంటాను. ఓకే, సో వాట్ ఈస్ ద v ఆఫ్ 1? v ఆఫ్ 1 అంటే మీనింగ్ ఏంటంటే వెలాసిటీ ఎట్ 1 సెకండ్ ఎంత అంటే 7 meter per second. సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ క్లియర్ గా అర్థమైందండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే యాక్సలరేషన్ ఎట్ t ఈక్వల్ టు 4. ఇప్పుడు మీరు చెప్పండి, అది ఇన్స్టంటేనియస్ కనుక్కోమంటున్నాడా, యావరేజ్ కనుక్కోమంటున్నాడా? యాక్సలరేషన్ అనేది ఇన్స్టంటేనియస్ కనుక్కోమంటున్నారా, యావరేజ్ కనుక్కోమంటున్నారా? ఇన్స్టంటేనియసే కనుక్కోమండి, ఎందుకంటే యావరేజ్ అయితే 2 ఇంటర్వెల్స్ ఇస్తారు కదా. యావరేజ్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడికి అనే పాయింట్ ఇస్తే యావరేజ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. t ఈక్వల్ టు 4 అనేది ఒక పర్టికులర్ సెకండ్, పర్టికులర్ టైం, అంటే అది ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇన్స్టంటేనియస్ అవుతుంది. సో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో వెలాసిటీ మనకి ఏమొచ్చిందమ్మా అంటే 16t మైనస్ 9t స్క్వేర్ అని వచ్చింది. కరెక్ట్. మరి దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తేనే కదా యాక్సలరేషన్ వచ్చేది. యాక్సలరేషన్ a ఈజ్ ఈక్వల్ టు dv by dt. సో దట్ ఈస్ నథింగ్ బట్, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. 16 కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉంటుంది. డెరివేటివ్ ఆఫ్ t ఈజ్ 1 మైనస్ 9 ఈజ్ అగైన్ కాన్స్టెంట్. డెరివేటివ్ ఆఫ్ t స్క్వేర్ ఈజ్ 2t. 2t ని డిఫరెన్షియేట్ చేస్తే, t స్క్వేర్ ని డిఫరెన్షియేట్ చేస్తే 2t వస్తుంది. దెన్ దిస్ విల్ బి 16 మైనస్ 18t. 16 మైనస్ 18t. సో యూ వాంట్ ది యాక్సలరేషన్ a ఆఫ్ 4 కదమ్మా, ఎట్ 4 seconds అన్నాడు కాబట్టి a ఆఫ్ 4. a ఆఫ్ 4 is how much? 16 minus 18 into 4. So 18 fourths 72. 72 minus 16, 56. Minus 56 meter per second square. సార్ మైనస్ వచ్చింది, దాని మీనింగ్ ఏంటి అంటే ఏం లేదు, యాక్సలరేషన్ నెగటివ్ డైరెక్షన్ లో ఉందని అర్థం. యాక్సలరేషన్ నెగటివ్ డైరెక్షన్ లో ఉందని అర్థం. మైనస్ ఇండికేట్స్
యాక్సలరేషన్ ఈజ్ అపోజింగ్ అంటే రిటార్డేషన్ అంటారు దీన్ని. హియర్ మైనస్ నెగటివ్ సైన్ ఇండికేట్స్ మోషన్ ఈజ్ రిటార్డింగ్ ఎట్ దిస్ పాయింట్. రిటార్డింగ్ అంటే ఏంటి? నెగటివ్. రిటార్డ్ అంటే ఆపడంటే మనం కారు ముందుకు వెళ్ళేటప్పుడు బ్రేక్ వేస్తాం, అది రిటార్డింగే కదా, అది దాని మీనింగ్. డిసెలరేషన్ అని కూడా అంటారు, రిటార్డేషన్ ఏదన్నా. ఓకే, ఇప్పుడు లెట్స్ గో టు ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఏంటా థర్డ్ పార్ట్ అంటే ఫైండ్ ది యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్. ముందు యావరేజ్ వెలాసిటీ కనుక్కుందాం. యావరేజ్ వెలాసిటీ ఇదేంటంటే x2 బార్ మైనస్ x1 బార్ అపాన్ t2 మైనస్ t1. ఇది యావరేజ్ వెలాసిటీ కదా, యావరేజ్ వెలాసిటీ. ముందుగా యావరేజ్ వెలాసిటీ ఎలా కనుక్కోవాలో నేను చెప్తాను. ఇది చెప్పిన తర్వాత మీరు ఇంతకు ముందు ఎగ్జాంపుల్ ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్, ఇందులో కూడా మీరు యావరేజ్ వెలాసిటీస్ కనుక్కోండి. సరే, ఈ కేసులో ఇప్పుడు నాకు ఇక్కడ ఈ పాయింట్ లో ఈ t=1 నుంచి t=2 దగ్గర యావరేజ్ వెలాసిటీ ఎంతో చెప్పండి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి యావరేజ్ వెలాసిటీ? x2 మైనస్ x1 బై t2 మైనస్ t1 కదా. అంటే x2 అంటే 24 రా, 24 మైనస్ 8 డివైడెడ్ బై 2 మైనస్ 1 అంటే హౌ మచ్ ఇస్ దిస్? 16/1. సో 16 అవుతుంది యావరేజ్. ఓకేనా? t=1 నుంచి t=2 దగ్గర యావరేజ్ ఎంత అవుతుందండి అంటే 16 అవుతుంది. మరి ఇదే కేసులో t=0 నుంచి t=1 దగ్గర యావరేజ్ ఎంత అవుతుంది చెప్పండి. t=0 నుంచి t=1 దగ్గర యావరేజ్ ఎంత అవుతుంది? 4. వెరీ గుడ్, 4 అంతే కదా. 8 మైనస్ 4 బై 1 మైనస్ 0 అలాగా. ఆ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేద్దాం. ఇప్పుడు ముందు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలండి యావరేజ్? t=0 నుంచి t=4 కదండి. ముందు t=0 దగ్గర తన పొజిషన్ చెప్పండి. t=0 దగ్గర పొజిషన్ ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు x కూడా 0 అవుతుంది కదా, సింపుల్. t0 సబ్స్టిట్యూట్ చేస్తే x 0 అవుతుంది. నెక్స్ట్ t ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? t=4 సబ్స్టిట్యూట్ చేయాలి. t4 సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ ఎంత వస్తుంది? 4 మైనస్ 64 వస్తుందా? 4 4 16. 16 into 8 128. 4 4 16 16 4 64. 64 into 3 192. So 192 minus 128 64 అంతేనా? మైనస్ 64. అయితే ఇక్కడ x = 0 రాస్తాను. t=0 దగ్గర అండ్ t=4 దగ్గర రివర్స్ వెళ్ళిపోయింది అది. x -64. నాకు -64 వచ్చిందండి, మీరు కూడా చేయండి ఒకసారి. రైట్? Yeah, I think it's correct. Okay. Now look at this. V average
యావరేజ్ వెలాసిటీ ఎంత అంటే x2 మైనస్ x1 కదా. x2 అంటే సెకండ్ పొజిషన్. ఎంత సెకండ్ పొజిషన్? -64 మైనస్ ఫస్ట్ పొజిషన్ 0 డివైడెడ్ బై t2 అంటే 4, t1 అంటే 0. సో -64 మైనస్ 0 అంటే -64 డివైడెడ్ బై 4. అంటే v యావరేజ్ ఎంత వచ్చిందండి అంటే 16 కాదు, -16 ఇస్ కరెక్ట్. -16 మీటర్స్ పర్ సెకండ్ కరెక్ట్. ఎందుకు అలా వచ్చిందంటే వీడు లెఫ్ట్కి వెళ్తున్నాడు కదా. సో యావరేజ్ వెలాసిటీ నెగిటివ్ అని వస్తే దాని మీనింగ్ ఏంటంటే వెలాసిటీ అనేది ఒక వెక్టర్ కాబట్టి స్పీడ్ నెగిటివ్ రాకూడదు. స్పీడ్ ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ రావద్దు, ఎందుకంటే అది స్కేలర్. నెగిటివ్ రాదు, స్పీడ్ ఒక వాల్యూ వస్తుంది. చేద్దామమ్మా. యావరేజ్ వెలాసిటీ వచ్చేసింది. దిస్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ. Okay, this is average velocity. Shall we go to average speed? Average speed కనుక్కుందాం. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో ఒకసారి చెప్పండి. x is equal to 8t square minus 3t cube కదా. యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఫార్ములా ఏం లేదు. ఓకే, ఫార్ములా ప్రకారం కూడా నేను చెప్తాను ఒకసారి, బట్ డయాగ్రమాటికల్ గా ఒకసారి చూద్దాం. మీరు ఒకసారి చూడండి అమ్మా. వెలాసిటీ వాల్యూ ఎంత వచ్చిందంటే 16t మైనస్ 9t స్క్వేర్ కదరా. 16t minus 9t square. In order to find average speed, we need to find out the turning points. Sir, enduku idanta turning points enduku? I'll give you some hint. Better you try this. Meer try cheyandi. Tomorrow session lo discuss cheddam. Turning points to be found. Turning points ante enti, enduku find cheyali cheptanu. టర్నింగ్ పాయింట్స్ ఏంటంటే ఎక్కడైతే వెలాసిటీ 0 అవుద్దో వాటిని టర్నింగ్ పాయింట్స్ అంటారు. సో 16t మైనస్ 9t స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 అని చేశాను. 16t మైనస్ 9t స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 అయితే t వాల్యూ ఎంతో చెప్తారండి? t వాల్యూ ఎంతో చెప్తారా? చేయలేకపోతున్నారా? దీంట్లో నుంచి t కామన్ తీద్దాం. తీస్తే 16 మైనస్ 9t ఇజ్ ఈక్వల్ టు 0. దెన్ t ఈక్వల్ టు 0 అనేది ఒక సొల్యూషన్. 16 మైనస్ 9t ఇజ్ ఈక్వల్ టు 0 అనేది ఇంకో సొల్యూషన్. అందులోంచి t వాల్యూ ఎంత వస్తుందంటే 16/9 వస్తుంది. అంటే t ఈక్వల్ టు 0 దగ్గర నీ వెలాసిటీ 0 అవుతుంది. ఆల్సో t ఈజ్ ఈక్వల్ టు 16/9 సెకండ్స్ దగ్గర కూడా నీ వెలాసిటీ 0 అవుతుంది. ఏంటి దీని మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏ దగ్గర ఉన్నాడు, ఏ నుంచి ఇలా బికి వెళ్ళాడు, బి నుంచి మళ్ళీ సికి వెళ్ళి, సి నుంచి మళ్ళీ డికి వెళ్ళాడు. ఎన్నిసార్లు టర్న్ అయ్యాడు వీడు చూడండి. ఎన్నిసార్లు టర్న్ అయ్యాడు అంటే బి దగ్గర ఒకసారి టర్న్ అయ్యాడు, సి దగ్గర ఇంకోసారి మళ్ళీ టర్న్ అయ్యాడు. ఎందుకు టర్నింగ్ పాయింట్స్ కనుక్కోవాలో దానికి రీజన్ ఇది. ఇప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాడమ్మా, ఇలా వెళ్తూ 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 బి దగ్గర సడన్లీ టర్న్ అయ్యాడు. టర్న్ అయ్యి ఇలా వెనక్కి వచ్చి మళ్ళీ సి దగ్గర మళ్ళీ టర్న్ అయ్యి రైట్ సైడ్కి వెళ్ళిపోయి ఇక అక్కడ నుంచి ఆగలేవాడు, స్ట్రైట్ గా డీకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం అడిగానంటే, అరే ఏ దగ్గర వాడి పొజిషన్ కనుక్కోమంటే నువ్వు ఏదో ఒక పొజిషన్ వాల్యూ చెప్పావు. ఇది x is equal to 0 అనుకో, ఎగ్జాంపుల్. ఇది x is equal to 5 అనుకో, ఇది x is equal to 10 అనుకోరా. x is equal to 5, ఇది x is equal to 10. ఓకే,
x is equal to 5 meters and this is x is equal to 10 meters. ఇప్పుడు చెప్పండి అమ్మా, t is equal to 0 దగ్గర ఇక్కడ ఉన్నాడు, t equal to 1 దగ్గర ఇక్కడ ఉన్నాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు కాబట్టి t equal to 2 దగ్గర ఇక్కడ ఉన్నాడు. ఓకే రైట్. వెళ్ళేటప్పుడు మళ్ళీ t is equal to ఏదో టైంలో మళ్ళీ b దగ్గర మళ్ళీ ఉంటాడు. నేను ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను, t ఈక్వల్ టు 0 దగ్గర వాడి పొజిషన్ ఏంటి? పైన ఉన్న డయాగ్రామ్ చూసి చెప్పండి మీరు. t ఈక్వల్ టు 0 దగ్గర వాడి పొజిషన్ ఏంటి? x ఈక్వల్ టు 0, పర్ఫెక్ట్, నో ప్రాబ్లం. t ఈక్వల్ టు 1 దగ్గర వాడి పొజిషన్ ఏంటి? t ఈక్వల్ టు 1 దగ్గర వాడి పొజిషన్ ఏంటి? x is equal to 10 కదా. అండ్ t is equal to 2 దగ్గర వాడి పొజిషన్ ఏంటి? x is equal to 5 meters. యా, ఇవన్నీ నేను రాశాను. రాసి మిమ్మల్ని ఏమడిగానంటే ఫైండ్ ది యావరేజ్ వెలాసిటీ ఫ్రమ్ t ఈక్వల్ టు 0 టు t is equal to 2 అని అడిగా. t ఈక్వల్ టు 0 నుంచి t ఈక్వల్ టు 2 seconds వరకు యావరేజ్ వెలాసిటీ ఎంత అని అడిగా. అడిగితే మీరు ఏం చేస్తారంటే t ఈక్వల్ టు 0 పొజిషన్ ఎంత అంటే x ఈక్వల్ టు 0, t ఈక్వల్ టు 2 పొజిషన్ ఎంత అంటే x ఈక్వల్ టు 5 కాబట్టి బేసిక్ గా 5 మైనస్ 0 బై 2 మైనస్ 0 కాబట్టి 2.5 meters per second అంటారు. అవునా కాదా? ఇది యావరేజ్ వెలాసిటీ, ఇలాగే కనుక్కోవాలి. ఇది కరెక్ట్, దిస్ ఈస్ కరెక్ట్. ఇక్కడ వరకు ఏ డౌట్ లేదు కదా ఎవరికి? యావరేజ్ వెలాసిటీ కనుక్కోవాలంటే t ఈక్వల్ టు 0 దగ్గర పొజిషన్ చూశాను, x ఈక్వల్ టు 0 వచ్చింది. t ఈక్వల్ టు 2 దగ్గర పొజిషన్ చూశాను, x ఈక్వల్ టు 5 వచ్చింది. సో x2 మైనస్ x1 బై t2 మైనస్ t1, 5 మైనస్ 0 బై 2 మైనస్ 0, సో 2.5 meter per second. There is no doubt and this is perfectly true, యావరేజ్ వెలాసిటీ. కానీ యావరేజ్ స్పీడ్కి అయితేనే తప్పు అవుతుంది. ఎందుకు అవుతుందంటే యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదరా. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. 0 నుంచి 2 seconds వరకు టోటల్ టైం ఎంత అంటే 2 seconds. మరి టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే వాడు ట్రావెల్ చేసింది యాక్చువల్ గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తే వాడు 10 meters ట్రావెల్ చేశాడు, మళ్ళీ రివర్స్ వెళ్ళేటప్పుడు ఇంకో 5 ట్రావెల్ చేశాడు. టోటల్ వాళ్ళు ట్రావెల్ చేసింది 15 meters. అది వెలాసిటీలో కనబడదు, ఈ ఎక్స్ప్రెషన్ లో కనబడదు. అన్లెస్ మనం ఇలా డ్రా చేస్తే గానీ, ఎక్కడ టర్న్ అవుట్ ఉన్నాడో తెలిస్తే గానీ వాడు ఎంత ట్రావెల్ చేశాడో అర్థం కాదు. ఈ కేసులో మరి యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుందంటే 15/2 అవుతుంది, 7.5 meters per second. ఎందుకంటే t0 దగ్గర స్టార్ట్ చేసి t2 దగ్గర ఎప్పుడైతే వాడు ఎండ్ అయ్యాడో టోటల్ గా ఎంత ట్రావెల్ చేశాడో మనం కనుక్కోవాలి. ఏ నుంచి బి కి టోటల్ డిస్టెన్స్ 10 meters కాబట్టి వాడు 1 second లో 10 meter ట్రావెల్ చేసి ఆ మిగతా 1 second లో 5 meters వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చినా కూడా డిస్టెన్సే కదా అది. అంటే టోటల్ వాడు ట్రావెల్ చేసింది ఎంత అంటే 15 meters డిస్టెన్స్. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం 2, సో ఇట్ విల్ బి 7.5. అదే యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ కావాలి. అంటే ఇనీషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ ఉంటే సరిపోతుంది. వీడు ముందుకెళ్ళాడా వెనక్కి వెళ్ళాడా అని అనవసరం వాడికి. సో వెలాసిటీ ఈజ్ ఎ వెక్టర్ కాబట్టి ఇవి సబ్ట్రాక్ట్ అయిపోతాయి. కానీ స్పీడ్ స్కేలర్ కాబట్టి ఇవి యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటే ఏ నుంచి బి వరకు డిస్టెన్స్ ప్లస్ బి నుంచి సి వరకు డిస్టెన్స్ యాడ్ చేయాలి. తర్వాత అక్కడ నుంచి అక్కడికి ఎంత టైం పట్టిందో అది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ కేసులో 7.5 అవుతుంది. సో ఇక్కడ టర్న్ ఎప్పుడు అయ్యాడు అనేది ఎలా తెలుస్తుంది అంటే, టర్న్ అయ్యాడు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే వెలాసిటీ కనుక్కుంటే అప్పుడు టర్న్ ఎక్కడ అయ్యాడు అని తెలుస్తుంది. సో ఎప్పుడైతే వెలాసిటీ 0 అయిద్దో అక్కడ మొమెంటర్లీ వాడు ఆగిపోతాడు, ఆగి మళ్ళీ రివర్స్ వస్తాడు. సో ఎక్కడెక్కడ 0 అయిద్దో మనకు ఆల్రెడీ డయాగ్రామ్ లో మనకి ఇక్కడ తెలిసింది. ఎక్కడెక్కడ అవుతుందంటే 16/9 seconds దగ్గర ఒకసారి, తర్వాత 0 దగ్గర ఒకసారి. సో ఆ 2 points మీరు తీసుకొని తర్వాత యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి ట్రై చేసి నాకు రేపు చెప్పండి.